కాల్తీ వెచ్చిరొక్క ఉంది. అప్పుడు సందేహిస్తున్నావా? నన్ను సందేహిస్తున్నావా? నిన్ను పోయి నిన్ను సందేహిస్తానా? నీ జీవితాన్ని నేను చెడగొట్టాను కదూ. ఆయన్ని పెళ్లి చేసుకొని ఉంటే నీ జీవితం సంతోషంగా ఉండేది. నేను చదువుకున్నవాడిని, తెలివి తక్కువ వాడిని, కానీ ఆయన చదువుకున్నవారు. నీకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. 2 సంవత్సరాలు ఆగుదామని అనుకున్నారు, కానీ నేను చదువురాని వాడిని కదా. మనసులో ప్రేమ పుట్టగానే వెంటనే చెప్పేశాను. మీ ఇంట్లో ఇష్టపడ నాతో పెళ్లి చేసి పంపించారు. నీ చుట్టూ తిరిగి నీ పరువు తీసినంత వల్లనే కదా నాకు పెళ్లి చేశారు. నీ జీవితాన్ని నేను చెడగొట్టేశాను. భయపడ్డాను. ఎక్కడ నువ్వు నన్ను సందేహిస్తావని భయపడిపోయాను. నేను బాగుండాలని అనుకున్నావు చూడు. దీనికన్నా నాకు ఇంకేం కావాలి? ఏంటి సంతోషం? సంతోషం ఏంటి? డబ్బులు అనుకుంటున్నావా? మంచి మనసున్న భర్త నువ్వు ఉన్నావు. మనసుకి నచ్చిన ఈ జీవితం ఉంది. నువ్వే నా సంతోషం, నువ్వే నా లోకం, నువ్వే నాకంతా. శాంతి, విషయం తెలుసా? ఆ జాన్ అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి ఆ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి తెలుసట అమ్మాయి. అవును, అందుకనే నా మంచి బీరువా అన్ని పంపించారు. కరెక్ట్ గా చెప్పావు. ఇలా చూడు, ఇదేమీ లేకుండా జరగదు. అవునక్క, ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంటుంది. రే ధర్మ, వాడు ఊరికేం వెళ్తలేదురా. తెలివిగా జాను జాన్ అని పేరు చెప్తూనే వెళ్తుంది. అన్న ఊరుకో అన్న, పాపం శేఖరు. శేఖర్ చాలా గట్టివాడురా. సరే వస్తాను. కూతురు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చంపేస్తాను రా మిమ్మల్ని, చంపేస్తా. పాటలు కింద పడయ్యా, చెయ్యి కోసేస్తుంది. చెప్పు. బోస్ని చంపేస్తా. వాడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, వాడిని చంపేస్తాను. రాణి వచ్చింది, దానికి వినపడుతుందేమోనండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. వెళ్ళొద్దు. హే, నా మనసులో ఏమీ లేదు. నేను అలా ఏం అనుకోలేదు రాణి. నీ మనసులో ఏం లేదు, నా మనసులోనూ ఏం లేదు, కానీ వెళ్ళొద్దు. రాణి, మనల్ని నమ్ముకునే కదా ఆయన వ్యాపారం స్టార్ట్ చేశారు. యజమానికి మీరొక్కరే కార్మికుడు కాదు. శేఖర్, 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 సార్ నిన్ను పిలుస్తున్నారు. నా మనసులో ఏం లేదు శేఖర్. నేను అలా అంతా. సార్, మీ మనసులోనూ ఏమీ లేదు, నా మనసులోనూ ఏమీ లేదు. అంతెందుకు, రాణి మనసులో కూడా ఏమీ లేదు. కానీ ఊర్లో తప్పుగా అనుకుంటారనే సార్ రాణి ఆలోచిస్తుంది. ఊరు వాళ్ళు అన్నీ మాట్లాడతారు శేఖర్. మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడతారు. ఊరు కోసం మనం బ్రతకగలమా చెప్పు? ఊరు కోసం మాత్రమే బతకగలం. ఎందుకంటే మనం ఈ ఊర్లోనే జీవిస్తున్నాం. మనల్ని ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారని వెళ్ళి అడగలేము. కానీ తప్పుగా మాట్లాడకుండా ఒకటి చేయొచ్చు కదా. ఏంటిది? మేం బాగుండాలనే కదా మాకు ఇంత సహాయం చేశారు. మేం నిజంగానే బాగుండాలనుకుంటే మాకు ఇంకో సహాయం చేయాలి. చెప్పు.
ఇక మేట ఈ జన్మలో మమ్మల్ని కలవరని ప్రమాణం చేయండి. వట్టు. చెట్లు కొడితే డబ్బులు ఇవ్వరా? రేపట్లోగా డబ్బులు ఇవ్వలేదా విషయం వేరేలా ఉంటుంది. అన్నా పనేమైనా ఉందా? పనే ఇక్కడ ఉన్న వాళ్ళకి పని లేకుంటే వెళ్ళు వెళ్ళు. చెప్పు, రేపట్లోగా డబ్బు రాలేదా నీ అంత తెలుస్తాను. లేదమ్మా, నేను ఇక్కడే ఫోన్ చేస్తాను. రే, ఎవరో మీరు? మిమ్మల్ని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉద్యోగం ఏదైనా కావాలి. పని చేసే ముఖం చూడు, మూడు అక్కడేసి బయటకెళ్ళు. పోరా, ఎవరో వెళ్ళి లోపలికి పంపించింది? బుద్ధి లేని వాళ్ళారా? మామూలు ప్రసవానికి అవకాశం లేదు, బిడ్డ అడ్డం తిరిగింది. సో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. నొప్పులు రాగానే కొంచెం కూడా లేట్ చేయకుండా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వండి. కుటుంబంతో కూడా హోటల్కి ఫోన్ చేయడానికి వచ్చారు. తమ్ముడు, నేను తర్వాత మాట్లాడతాను. రండి, వేరే హోటల్కి పోతాం. సార్ ఏమైంది సార్? తినేసి వెళ్ళండి సార్. రౌడీని తీసుకొచ్చి పనిలో పెట్టారు. కుటుంబంతో కూడా వచ్చి ఎట్లా ఇక్కడ ఫోన్ చేస్తారు? ఒరే శేఖర్, నీ దగ్గర 200 ఉంటేవరా? నీ పెళ్ళానికి మందులు కొనాలి. ఏంట్రా, 200 కదా అడిగాను, దానికే అంతగా ఆలోచిస్తున్నావు? దానికి సుఖప్రసవం అవదు, ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు దీనికే ఇంత ఆలోచిస్తున్నావు? రేపు ఆసుపత్రి ఖర్చులకి ఏం చేస్తావురా? ఏమయ్యా శేఖరు, నిన్ను పనిలో నుంచి తీసేశారంటగా? సమయానికి నేను అక్కడ లేకుండా పోయాను. సర్లే, వేరే చోట చేర్పిస్తాను.